టీవీ సీరియల్స్ కి ఎడిక్ట్ అవ్వడం చూసాం, టీవీ సీరియల్ చూసి పిచ్చెక్కడం చూసాం. టీవీ సీరియల్ చూస్తే దెయ్యం పడుతుందా? ఇదే సోద్యోరావు బాబు. చాలా విచిత్రంగా ఉంది కదా. ఈ విచిత్రమైన కాన్సెప్ట్ తో శుభం టీం మన ముందుకు రాబోతున్నారు. సమంత మెయిన్ రోల్ లో నటిస్తున్న ఈ మూవీ మే 9th మన ముందుకు రాబోతుంది. చాలా రోజుల తర్వాత సమంత ఒక మంచి క్యారెక్టర్ తో, ఒక మంచి కాన్సెప్ట్ తో మన ముందుకు రాబోతున్నట్టు క్లియర్ గా ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. అసలు ఈ దెయ్యం కథ ఏంటి, అసలు ఈ టీవీ సీరియల్ కథ ఏంటి అంటే, ఒక ఊరిలో అమ్మాయిలందరికీ దెయ్యం పడుతుంది. వాళ్ళు టీవీ సీరియల్ కి ఎడిక్ట్ అయి దెయ్యం బారిన పడతారు. సినిమా స్టార్టింగ్ లో అబ్బాయిలు అమ్మాయిలు ఉతికారేస్తుంటే, సినిమా అంటే నడుస్తున్న కొద్దీ అమ్మాయిలు తిరగబడి దెయ్యం పట్టి అబ్బాయిలు ఉతికారేస్తుంటారు. ఊరు మొత్తం ఎంటైర్ విలేజ్ దెయ్యం పడుతుంది. అమ్మాయిలకి దెయ్యం పడుతుంది, అబ్బాయిలకి మాత్రం దాక్కుంటారు, పారిపోతారు. ఆ సమయంలో సమంత ఆ ఊరిలోకి ఎంటర్ అవుతుంది ఒక మాతగా. సో సమంత ఆ మిస్టరీని ఎలా చేసింది, దెయ్యం మిస్టరీని. సో ఆమె మెయిన్ క్యారెక్టర్ ఏంటి అనేది ఇంకా క్లియర్ గా బయటకు రాలేదు, కానీ ఆమెకు ఒక మెయిన్ రోల్ ఉన్నట్టయితే బయటకు క్లియర్ గా తెలుస్తుంది. ఖచ్చితంగా సినిమాలో సమంత ఒక మంచి రోల్ అయితే తీసుకుంది, ఎందుకంటే సినిమా స్టోరీని బట్టి. ఎందుకంటే సమంత ఇన్వాల్వ్ అయ్యి ఒక మాత క్యారెక్టర్ లో సినిమాలో చేస్తుంది అంటే ఖచ్చితంగా స్టోరీ అనేది అంత సింపుల్ గా అయితే ఉండదు. సంథింగ్ స్పెషల్ అయితే ఈ సినిమాలో ఉండబోతుంది. శుభం అని ఆమె బర్త్డే కానుకగా రిలీజ్ అయిన ట్రైలరు చక్కర్లో కొడుతుంది, మంచి వ్యూస్ వస్తున్నాయి. ఒకవేళ మీరు మిస్ అయి ఉంటే నా వీడియో డిస్క్రిప్షన్ లో ఆ లింక్ పెట్టాను, తప్పకుండా చూడండి. ట్రైలర్లోనే సినిమా ఏంటి, ఎంత కామెడీ ఉండబోతుంది. హిలారియస్ అండి. అంటే ఆ దెయ్యం అనే కాన్సెప్ట్ తీసుకొని హర్రర్లో చాలా మూవీస్ వచ్చాయి, హర్రర్ కామెడీ మూవీస్. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది. ఎంటైర్ విలేజ్కి ఒకప్పుడు జంబలకర్పంలో అమ్మాయిలుగా మారినట్టు ఇక్కడ ఎంటైర్ విలేజ్ అమ్మాయిలందరికీ దెయ్యం పడుతుంది సీరియల్స్ చూడడం వల్ల. అక్కడ నుంచి అబ్బాయిలకి కొంతగా ఆరేస్తుంటారు వాళ్ళ అబ్బాయిల్ని. తర్వాత మన సమంత ఎంటర్ అవుతుంది, దాన్ని ఎలా చేస్తుంది, ఆ మిస్టరీ ఏంటి అనేది మనం సినిమాలోనే చూడాలి. సో నేను కూడా ఆ ట్రైలర్ చూసిన తర్వాత సంథింగ్ ఏదో స్పెషల్ ఉంది ఈ సినిమాలో అనిపించింది, అందుకనే దీని గురించి వీడియో చేశాను. నేను కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. ప్రస్తుతానికైతే హ్యాపీ బర్త్డే సమంత మేడం. సో మీరు ఇలాంటి బర్త్డేలు చాలా చేసుకోవాలి, ఇలాంటి మంచి మూవీస్ మాకు చాలా ఇవ్వాలి. సో ఇంకా మంచి మూవీస్ తీయాలని కోరుకుంటూ, సో ఈ మూవీ కోసం నేనైతే ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. శుభంకి ప్రస్తుతానికి శుభం కాటేస్తూ జై హింద్ శ్రీని సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.